సినిమా ఇండస్ట్రీలో కొణిదెల ఫ్యామిలీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు మెగా బ్రదర్స్. జిందగీ మే కుచ్ భీ హో సక్తా హై అంటున్నారు వారు. ఎక్కడో మారుమూల గ్రామాల నుండి వచ్చి సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఎందరికో వారు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీవితంలో ఏదైనా జరగచ్చు. ఆశను వదులుకోకుండా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చు అని అంటున్నారు మెగా బ్రదర్స్. డెస్టినీ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అని క్లియర్ కట్గా చెబుతున్నారు వాళ్ళు. మెగా బ్రదర్స్ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు స్పెషల్ స్టోరీ చూద్దాం. ముగ్గురు మొనగాళ్లు. వారు అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో సుపరిచితులు. తెలుగువారిపై వారి ముద్ర చెరపలేనిది. సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో వారికున్న క్రేజ్ కానీ, వాళ్లపై ఫ్యాన్స్లో ఉన్న అభిమానం కానివ్వండి, అన్నీ ప్రత్యేకమే. వాళ్లకు అభిమానులు మాత్రం కోకొల్లలు. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా వాళ్లపై ప్రేమ, అభిమానం తగ్గడం లేదు. ఇక రాజకీయాల్లో కొణిదెల ఫ్యామిలీ అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగింది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్లు రాజకీయ ప్రయోజకులయ్యారు. చిరంజీవి సినిమా వారసత్వంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఇద్దరు తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్లు అక్కడ కూడా ఓ వెలుగు వెలిగారు. ఇంకా వెలుగొందుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక నాయకులుగా మారారు. తాను ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూపించిన దానికంటే రెట్టింపు ప్రభావం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమిని ఏర్పాటు చేయడంలోనూ, దానికి అధికారంలోకి తీసుకురావడంలోనూ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. తాజాగా నాగబాబును కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిని చేశారు. ఇదిలా ఉంటే తెలుగువారిపై మెగాస్టార్ చిరంజీవి ముద్ర చెరపలేనిది. 4 దశాబ్దాలుగా ఆయన సినీ రంగాన్ని శాసిస్తున్నారని చెప్పాలి. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే అక్కడ ఇమడలేని పరిస్థితుల్లో బయటకొచ్చేసి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు. కానీ మరోసారి చిరంజీవి నోట రాజకీయ ప్రసంగాలు వినే సమయం వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. త్వరలో ఆయనకు కేంద్రంలో కీలక పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దశాబ్దాల పాటు సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే దాన్ని చాలా కాలం పాటు నడపలేకపోయారు. దీంతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. అందుకుగాను చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోయినా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ చిరంజీవికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అందరివాడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఏపీలో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏది అడిగినా ప్రధాని మోదీ కాదనే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ అంటే మోదీకి అత్యంత అభిమానం. అందుకే చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని, ఇందుకు మోదీ కూడా సుముఖత వ్యక్తం చేశారని కొంతకాలం కిందటే వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా మోదీని చిరంజీవి దగ్గరకు తీసుకువెళ్లి మాట్లాడించారు పవన్ కళ్యాణ్. ఆయనకు మోదీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను అని, తన జీవితమంతా కళామ తల్లికే సేవ చేస్తానని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సింగిల్గా అడుగుపెట్టి ఈరోజు మహానాయకుడిగా ఎదిగారు. జనసేన పార్టీని స్థాపించినప్పుడు ఆయనతో నడిచింది కేవలం ఒకరిద్దరు మాత్రమే. 2014 నుంచి పోరాటం చేస్తే 2024కు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఫలితం కనిపించింది. అలుపెరగని పోరాట యోధుడిగా పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ జీవితాన్ని చెప్పుకుంటారు. 2014లో పొత్తుతో టీడీపీని అధికారంలోకి తెచ్చిన పవన్ ఆ తర్వాత 2019 నాటికి పొత్తు నుంచి బయటకొచ్చి పోటీ చేసి పరాభవం పాలయ్యారు. కేవలం ఒక సీటుతో జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. అలా అని రాజకీయాలకు దూరం అవ్వలేదు. అధికార పక్షమన్న మాటలు పడ్డారు. మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. ఓడిన చోటే గెలిచారు. ఏపీ ప్రభుత్వాల్లో కీలకమయ్యారు. జనసేన పార్టీ నుంచి నిలబెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకున్నారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడయ్యారు. ఓడిపోయాను కదా అని రాజకీయ సన్యాసం తీసుకుని సినిమాలు చేసుకోలేదు. ఓడిపోయిన రాజకీయ రంగంలోనే పోరాడుతూ ముందుకు సాగారు. గెలిచి చూపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఒక బ్రాండ్. పవన్ అంటే ఫ్యాన్స్లో క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అన్నయ్య అయిన కొణిదెల నాగబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరిచయం అక్కర్లేదు. అన్నయ్యని ఎవరైనా ఓ మాట అంటే వెనుకా ముందు ఆలోచించకుండా విరుచుకుపడే నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం కూడా రాజకీయాల్లో అదే రీతిన నిలబడ్డారన్న వాదనలున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ కంటే చురుగ్గా పనిచేసిన నాగేంద్రబాబు ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్లోకి వెళ్లడంతో కాస్త సైలెంట్ అయ్యారు. మళ్లీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన తమ్ముడు వెంట నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2025లో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోటా నుండి మార్చి 13న తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో నాగబాబు కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. త్వరలో సీఎం చంద్రబాబు కేబినెట్లో కూడా మంత్రిగా చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీవితంలో ఏదైనా జరగవచ్చు. ఆశను వదులుకోకుండా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చు అని అంటున్నారు. మెగా బ్రదర్స్. డెస్టినీ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అని క్లియర్ కట్గా చెబుతున్నారు.